ఉత్తర భారతదేశాన్ని వడగాల్పులు వణికిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. అటు వచ్చే 2 రోజులు ఢిల్లీలో మరిన్ని ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని, 44 నుంచి 47 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న యూపీ ప్రయాగ్రాజ్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతానికి ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ మే చివరి నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉండటంతో త్వరలోనే ఉపశమనం లభించొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం దేశవ్యాప్తంగా ముఖ్యంగా నార్త్తో పాటు మిడిల్ ఇండియాలో రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుతోంది. రాబోయే 4 అంటే మే 23 వరకు ఈ ప్రాంతాల్లో అధికారులు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. యూపీలోని కొన్ని జిల్లాల్లో ఈ నెల 23 వరకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతోపాటు ఇక దేశ రాజధాని ఢిల్లీలో, ఎన్సీఆర్, పంజాబ్, హర్యానాల్లో కూడా వేడిగాలుల ప్రభావం పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్, విదర్భలో ఈ నెల 21 వరకు మాడు పగిలే ఎండలుంటాయని ఐఎండీ అంచనా వేసింది.